తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 37 అడుగులు ఉన్న గోదావరి నీటి వరద ధవళేశ్వరం వద్ద ఆదివారం ఉదయానికి 10.7 అడుగుల ఎత్తున గోదావరి ఎగిసిపడుతోంది. పెరుగుతున్న వరద ఉధృతితో గోదావరి లంక రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి రోజురోజుకు తన రూపాన్ని మార్చుకుంటుంది, ఉగ్రరూపం దాల్చుతుంది. రాజమహేంద్రవరం గోదావరి బేసిన్లో 5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 4,90,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద 11.75 అడుగుల ఎత్తుకు గోదావరి నీరు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ 10.75గా ఉన్న గోదావరి వరద మరో అడుగు ఎత్తుకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గేట్లు ఎత్తివేస్తే లంక పొలాలకు వరద నీరు చేరే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. దీంతో గోదావరి దిగువ రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 37 అడుగులు ఉన్న గోదావరి నీటి వరద ధవళేశ్వరం వద్ద ఆదివారం ఉదయానికి 10.7 అడుగుల ఎత్తున గోదావరి ఎగిసిపడుతోంది. పెరుగుతున్న వరద ఉధృతితో గోదావరి లంక రైతులు ఆందోళన చెందుతున్నారు.